ఈ మ్యాంగో సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అరేబియన్ మ్యాంగో బ్రెడ్ పుడింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా పాలల్లో ఒక 2-3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. మీరు తీసుకునే పాల క్వాంటిటీని బట్టి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తో చేస్తున్నాను కాబట్టి 1/2 లీటర్ మిల్క్ లో కొంచెం పాలు పక్కకు తీసుకొని దాంట్లోనే 2-3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కలిపి పక్కన పెట్టుకున్నాను. సో మీరు తీసుకునే పాల క్వాంటిటీని బట్టి చూసుకొని కస్టర్డ్ పౌడర్ కలుపుకోండి. ఇప్పుడు పాలను మరిగించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాల పాత్ర పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు పాలను మరిగించుకున్న తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ కరిగేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని ముందుగానే మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కస్టర్డ్ మిల్క్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు బాగా పండిన మామిడి పండుని తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీలో సగం ప్యూరీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లగైన కస్టర్డ్ మిల్క్లో మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ మిల్క్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని హ్యాండ్ బ్లెండర్ తోటి ఒక 2 మినిట్స్ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. మీరు కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో షుగర్ పౌడర్ కానీ లేదా బెల్లం పౌడర్ కానీ హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీలో హాఫ్ మనం కస్టర్డ్ మిల్క్లో యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హాఫ్ క్వాంటిటీ అనేది ఈ ఫ్రెష్ క్రీమ్ లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని స్పూన్ తో ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ బ్లెండర్ తోటి ఒక 2 to 3 మినిట్స్ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిల్క్ బ్రెడ్ ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సైడ్స్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో కస్టర్డ్ మిల్క్ కొంచెం యాడ్ చేసుకొని ఈవెన్గా ఆ ట్రే అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని అరేంజ్ చేసుకోవాలి. తర్వాత దాని మీద మ్యాంగో కస్టర్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. మీరు కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పలచగా ప్రిపేర్ చేసుకోండి. థిక్గా చేసుకున్నారంటే ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది ఇవి అబ్జర్వ్ చేసుకోవు. అందుకని కొంచెం పలచగా చేసుకుంటే త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బ్రెడ్ మీద మ్యాంగో కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో కొన్ని నట్స్ యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. నేను జస్ట్ నట్స్ యాడ్ చేశాను. ఇలా మీకు ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లు బ్రెడ్ స్లైసెస్ ని యాడ్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. ఇలా అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మ్యాంగో కస్టర్డ్ మిల్క్ బ్లెండ్ చేసుకున్న మ్యాంగో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా సెట్ చేసుకున్న తర్వాత పైన నుంచి నట్స్ చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్ లో ఉంచి సర్వ్ చేసుకుంటే అరేబియన్ మ్యాంగో బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మ్యాంగో సీజన్ లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.